నాన్న, అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. రేయ్, ఎవరా ఈ అమ్మాయి? చెప్పు. మాకు తెలియకుండా నువ్వు బెజవాడ కనకదుర్గమ్మని మాట్లాడుతున్నా. ఇప్పుడు నోరు మూసుకుంటారా లేదా? మీకు మట్టికే బెజవాడ కనకదుర్గమ్మ. నిన్న రాత్రి దుర్గమ్మ నా కలలో కూడా వచ్చి చెప్పింది, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని బాగుండాలి, దానికి కావాల్సినవన్నీ నన్నే చేయమనింది. ఖచ్చితంగా చేస్తాను. మర్యాదగా అమ్మా నాన్న స్థానంలో ఉండి పెద్ద మనసు చేసుకొని మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరిని ఆశీర్వదించండి. బెజవాడ కనకదుర్గమ్మ అలాగా చెప్పారు? అవును. అమ్మా తల్లి. గుడ్ మార్నింగ్. కాకి దొంగోడిని కనిపెట్టే లైసెన్స్. వెళ్దామా? దాక్కునికి ఏ ప్రయోజనం లేదు. మనకు వేరే చోట ఉంది, అక్కడికి వెళ్ళి సుఖంగా మనం బతకొచ్చు. ఇన్ని రోజులుగా అబ్బాయి వేషేసి తిరుగుతూ నన్నే ఏమర్చావు కదే, ఇప్పుడు పెళ్లి వేరే చేసుకుపోతున్నా. బయటికి రా. రా. సార్, నన్ను అరెస్ట్ చేయండి, నా మీద కూడా కేసు ఉంది కదా. మీ ఇష్టానికంతా అరెస్ట్ చెయ్యరు, పోలీస్ డిసైడ్ చేస్తారు. ఇప్పటి నాకు అవసరం ఇదే. పో. దేవుడా. సార్, ఒక చిన్న విన్నపం. ఈ సమయంలో ఆ పిల్లని తీసుకువెళ్ళకండి సార్. రాహుకాలంతా చూసి అరెస్ట్ చెయ్యరు. సార్, ఈ రోజు నుంచి నేను ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతాను. మీరు ఈ అమ్మాయిని జైల్లో వేస్తే మీకు అంత ప్రయోజనం ఏంటో చెప్పండి సార్. వదిలేశానంటే నాకేం ప్రయోజనం? ఉంది, కొంచెం లోపలికి రండి. సార్, గుడి పూజారి మర్డర్ కేసు ఉంది కదా, ఆ హత్యని నేరుగా చూసిన ఒకే ఒక సాక్ష్యమే ఈ అమ్మాయి. ఈ అమ్మాయా? అరెస్ట్ చేయకుండా ఉంటే ఆ అమ్మాయి అన్ని న్యూస్లు ఇస్తుంది, ప్రమోషన్ దొరుకుతుంది, అవార్డు వస్తుంది, మీకు గిఫ్ట్ ఇస్తుంది, రివార్డు వస్తుంది. 50,000 నేనిస్తాను. నువ్వు నా కోసం ఏం చేస్తావు? ఏదైనా చేస్తాను. ఈ అమ్మాయిని తీసుకెళ్లే తీరాలి. సార్ సార్, నేను చెప్పేదంతా నిజమే, నన్ను నీ నమ్మండి. మీద నమ్మకం లేదు. నువ్వేగా చెప్పా అమ్మాయి గురించి నీకేం తెలియదని. నేను దాన్ని తీసుకెళ్లబోతున్నా. సార్, నేను కూడా వస్తాను. దేనికి? విందుకా? అది కాదు, ఆ అమ్మాయికి ఏ అనుభవం లేదు. అలాంటి అనుభవం లేకపోయినా కూడా మేము అనిపించుకుంటాం. జరుగు. సార్, I'm sorry. వెళ్దామా థామస్? మీరు చెప్పినట్లు ఏ అనుమానం రాకుండా నేను ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాను. నేను అడిగింది ఇవ్వండి. థ్యాంక్ యూ. దీన్ని లెక్కెట్ను. మీ మీద నమ్మకం ఉంది నాకు. అమ్మాయిని పిలిచి సైన్ తీసుకుంటే సరిపోతుందా? సైనా? ఏంటి సార్,
పోలీసు సార్, నాకు కొంచెం బుద్ధి ఉంటుంది కదా, కింద వెయిట్ చేస్తాను సార్. మీరు మాట్లాడేసి పంపేయండి సార్. నువ్వెందుకు ఎదురు చూడాలి? నువ్వు బయలుదేరి అయ్యో, నీ మళ్ళీ తీసుకెళ్ళాలి. అమ్మాయిని తిరిగి అప్పచెప్పటానికే నీకు 50,000 ఇచ్చి మరీ నేను అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాను. సార్, మీ మాటలు బాలేదు, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ దగ్గర నుంచి లంచం తీసుకున్నంత మాత్రాన నేను ఇన్స్పెక్టర్ కాకుండా పోను. అరే ఏంటిది ఇన్స్పెక్టర్? ఇలాగ ఎంతమందిని ఏమార్చారు? మిమ్మల్ని నమ్మే కదా ఆ రోజు వచ్చా నేను. మీరు నన్ను ఏమార్చేశారు. ఇక ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండను. నేను తనని తీసుకెళ్తాను. నువ్వు తీసుకెళ్లటం కుదరదు. దాన్ని చంపబోతున్నాను నీ కళ్ళ ముందే. జరగదు. నాకు మర్యాద లేకపోయినా నా యూనిఫామ్ కు మర్యాద ఉంది. ఎక్కడుందిరా నీ యూనిఫామ్ కి గౌరవం? అలా అయితే విను, ఈ అమ్మాయి అమ్మా నాన్నల్ని చంపింది నేనే, కానీ పోలీస్ రిపోర్ట్ లో వాళ్ళు నీళ్ళలో పడి చనిపోయారని ఉంది. ఆ రోజు ఒక పంతులు గారు వచ్చారు కదా, అతనెక్కడికి వెళ్ళాడు? చాలు, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. పెట్టుకో నీ డబ్బుల్ని, నేను దాన్ని తీసుకెళ్తాను. చివరిగా ఒకసారి చెబుతున్నాను, వద్దు. పార్వతి, నన్ను మాయ చేసి నువ్వెక్కడికి వెళ్ళి దాక్కోవాలనుకున్నావు? వెళ్ళు వెళ్ళు. పార్వతికి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలని ఆశగా ఉందా?
ఇలాగే కదా వాళ్ళని నువ్వు చంపావు. అవును అవును. ఈ నొప్పిని ఇవ్వడం కోర్టు వల్ల కాదు, పోలీస్ వాళ్ళ యూనిఫామ్ మాత్రమే ఇస్తుంది. టేక్ హిమ్. క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. ఆ హత్య కేసు విచారణలో చాలా కష్టపడ్డారని విన్నాను. సార్, ఈ కాలంలో పోలీస్ యూనిఫామ్ వేసుకుని స్వామి వివేకానందలాగా మాట్లాడుతూ ఉంటే మనం పట్టుకోలేం సార్ దొంగల్ని. దొంగల్ని పట్టుకోవడానికి చాలా వేషాలు వేయాల్సి వస్తుంది. జగన్నాథన్ దగ్గర ఈ 1000 రూపాయలు లంచంగా తీసుకునే నా విచారణ ప్రారంభించాను. అదేంటి? ఇది కూడా ఒక సిచ్యువేషన్లో నేను లంచంగా తీసుకున్నదే డిపార్ట్మెంట్ కోసమే. కొంచెం ఎరువు డిపార్ట్మెంట్ పేరు పాడు చేసేలాగా నేను ఏ రోజు ఎప్పటికీ నడుచుకోలేదు సార్. మా అమ్మ మీద ఒట్టు.